ప్రింట్ వీట్ ఏదో ఉంటుందో చూడండి, ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్నది చాలా క్లియర్ గా ఉంటది. మీరు ఏ రోజన్నా మీ కార్యకర్తలకు అటువంటి రూల్స్ పెట్టిన ఒక్కటి చూపించండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, చిన్నపిల్లోళ్ళు వాళ్ళకి తెలియదులే, రప్పా రప్పా అంటే ఏమైందబ్బా సినిమా డైలాగులు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తారు, అది అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న సాయి కృష్ణ విషయంలో అతను లాకప్ డెత్ జరగడం అన్నది ఎవ్వరూ సమర్థించరు, అది మానవ హక్కుల హరణ అని చెప్పి ప్రతి ఒక్కరు దాని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, 23 ఏళ్ళు చిన్నపిల్లోడు, 26 కేసులు ఉన్నాయి, చిన్నపిల్లోడు అబ్బా అంటారు. ఆ విషయం పక్కన పెట్టండి. ఎమ్మెల్సీ అనంతబాబుని ఏమన్నారు, ఒకటే హత్య చేశాడు ఏమైంది అని భుజం తట్టి పక్కన పెట్టుకుని తిరిగారు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే ఈవీఎంలని పగలగొట్టాడు అది అందరికీ క్లియర్ గా కనిపించింది, అందులో పాము దూరింది అన్నాడు ఒకళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మాకు సరిగా అక్కడ సహకరించట్లేదు పోలీసు వ్యవస్థ, పగలగొడితే తప్పే ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమో నేను పగలగొట్టలేదు మరో అంటే ఈయన చక్కగా వచ్చి కన్ఫర్మ్ చేశారు. ఇంకా అంతకంటే నేరస్తుల్ని ఏంటి వెనక నుండి వెన్ను తట్టి ప్రోత్సహించే పార్టీ ఎవరున్నారండి, ఆ నాయకులు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మొత్తం అంతా ఇదే కదా కనిపించేది. గంజాయి సరఫరాలో ఉన్న వాళ్ళు ఇంటికెళ్ళి పరామర్శిస్తారు, ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళు జైలుకెళ్ళి పరామర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరామర్శలు ఇవే కదా. మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు కదా, మీరు పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టింది చాలా మంచిదైంది, ఎందుకంటే మహిళలుగా మాకు తెలుసు ఎంత బాధపడుతున్నామో, ఎంతమంది ఎన్ని రకాల కామెంట్లు పెడుతుంటారు రోజు. మేము తలదించుకుని అది అన్ని భరిస్తూ వైసీపీ ప్రభుత్వంలో అయితే మరీ ఘోరంగా కనీసం భయం భక్తి అన్నది ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వయసున్న వ్యక్తి ఆయన భార్యను పట్టుకుని ఎన్ని మాట్లాడినారండి. పవన్ కళ్యాణ్ గారు భార్యను ఎన్ని మాట్లాడినారండి. బోరుగడ్డ అనిల్ అన్న మాటలు మీరు మర్చిపోయారా? మరి పోసాని కృష్ణమురళి అన్న మాటలు మర్చిపోయారా? మర్చిపోయి ఈ రోజు ఏంటి మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు ఎంత దుర్మార్గంగా కనీసం ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు అన్న విషయం కూడా చూడకుండా మైనర్ బాలికలను పట్టుకుని ఎన్నెన్ని మాట్లాడినాడండి పోసాని కృష్ణమురళి. మరి ఇలాంటి ఒక దుర్మార్గుల కోసమే కదా కంట్రోల్ చేయడానికే సోషల్ మీడియా ఈ రోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సెట్ ఆఫ్ రూల్స్ అని పెట్టి అందరికీ రూల్స్ వర్తిస్తాయని చెప్పడం జరిగింది. అంతేకాని మా కార్యకర్తలు మేము వెనకేసుకొస్తాం, మిగిలిన వాళ్ళ మీద దాడి చేసేస్తాం, ఇటువంటి సంస్కృతి జనసేనలోనూ లేదు, టీడీపీలోనూ లేదు. మా మీదకి ఎవరైనా వస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రతిఘటించి ఒక్కసారి చెప్పు చూపించారని ఇప్పటి వరకు మీరు ప్రతిరోజు గొక్కెట్టి ఏడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారు ఇలా అన్నారు అంటే ఒక దాడి చేస్తుంటే ప్రతిఘటించడాన్ని ఒకే ఘాటికి కట్టేస్తారు. అంటే మీకు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు, కానీ మీరు అన్ని అంటే సమర్థించుకుంటారు మీకు కావాల్సినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో రోజుకు ఒక కన్ఫ్యూజన్. ఈ రోజు వచ్చి మావిగన్ అంటారు, మొన్న గెలవంగానే అమరావతి మాకు ఓకే అన్నారు, ఈ రోజు మళ్ళా మావిగన్ అన్నారు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అమరావతి మీద ఎందుకు మీకు అంత కక్ష? అది మనందరి రాజధాని కదా. ఎవరు ప్రభుత్వాలు అన్నవి మారుతూనే ఉంటాయి, ముఖ్యమంత్రులు మారుతూనే ఉంటారు, కానీ ఒక రాజధాని అంటూ మన రాష్ట్రానికి ఏర్పరచుకోవాలని ఎంతో కష్టపడి కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది, సరే చేయని అనండి, దానికి సహకరించాల్సింది పోయి మళ్ళా మావిగానే ఏంటి కొత్తది? పోనీ మీరు 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు ఏమైనా ఒకటన్నా కట్టారా? విశాఖకి వెళ్ళిపోతున్నా, సంక్రాంతికి వెళ్ళిపోతున్నా, ఉగాదికి వెళ్ళిపోతున్నా, రోజుకొకటి చెప్పుకుంటూనే వచ్చారు. 5 ఏళ్ల కాలం ఏం చేశారు? ఆల్రెడీ కట్టి కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటిని అన్నింటినీ చెడగొట్టారు. పోలవరం ఏమన్నా చేశారా? దాన్ని ఉద్ధరించారంటే అది రివర్స్ టెండరింగ్ చేసి అది చేశారు. మీరు వచ్చిన దగ్గర నుంచి కూల్చడం ఏదైతే ఉందో అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్ళడం తప్ప మీరు ముందుకు తీసుకెళ్ళింది ఏముంది? ఒక్క విషయంలో చెప్పండి. సిపిఎస్ విషయంలో అన్నారు, దాన్ని రద్దు చేయడం అన్నారు. మావిగన్ రెఫరెండం తో వెళ్తారట, మావిగన్ నచ్చిన మాకు ఓటేస్తారు లేకపోతే వాళ్ళకి వేసుకుంటే నాకు ధైర్యం చెప్తున్నాను నేను. సార్ ఎన్నో చెప్పారు సార్, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాకే నెక్స్ట్ ఎలక్షన్స్ కి నేను ఓట్లు అడుగుతా అన్నారు. ఏమైంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు రోజుకో మాట రోజుకో యూటర్న్. ఆయన మావిగన్ అని ప్రజల్లో అంటే వైసీపీని ప్రజలు మర్చిపోతున్నారేమో అనే ఒక భయంతో రోజుకొకటి ఏదో ఒకటి క్రియేట్ చేసి లైమ్ లైట్ లోకి రావడానికి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఎందుకంటే ఎలాగో అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ప్రజలు వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళ కార్యకర్తలు నాయకుల పార్టీని వదిలి చాలా మంది వెళ్ళిపోతున్నారు. కాబట్టి మళ్ళీ గుర్తు చేయాలి, ప్రజల్లో లైమ్ లైట్ లో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే మావిగన్ అనే కొత్త కాన్సెప్ట్ తెచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో రాజధాని కట్టే చిత్తశుద్ధి లేదు, ప్రజల కోసం ఏదైనా చేసే ఉద్దేశం కూడా లేదు. విజయ్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ సవాళ్ళు విసురుతున్నారు, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు టాస్క్ ఫోర్స్ ఏర్పడ్డాడు సోషల్ మీడియా దాని మీద?